హాస్టల్ అంటే భయం అవుతుంది. హాస్టల్ అంటే ఎందుకు భయమే? ఇంటున్నట్టు హాస్టల్ ఉండాలి. గాయత్రి, నాకు హాస్టల్ అంటే మస్తు భయం అవుతుంది. మా డాడీకి ఎంత చెప్పినా బలవంతంగా హాస్టల్కి పంపిస్తుండు. అరే నాకు కూడా నేను హాస్టల్కి పోవాలంటే భయం అవుతుంది. మా మమ్మీ కావాలని హాస్టల్కి పంపిస్తుంది. ఏ హనీ, మీరు గాజు దాకా వెలిగిరు కానీ హాస్టల్ అంటే భయపడుతుర్రే. అవునే, మనమే బెస్ట్ వాళ్ళకన్నా. మాకేం భయం కాదులేదు. అరే గాయత్రి, ఇక్కడనే హాస్టల్ ఉంది, చిల్డ్రన్స్ హాస్టల్. గాడ ఒక ఆయన కూర్చునిగా పోయి అడుగుదాం. చల్దా బుజ్జి, ఏం కావాలి? ఎవరు మీరు? అంకుల్, అయ్యా అంకుల్, హాస్టల్కి జాయినింగ్ వచ్చినాం. ఓహో, ఈరోజు జాయినింగ్ అయ్యి నలుగురు మీరేనా? గాయత్రి, జాహ్నవి, అమ్ములు, హని మీరే కదా? అవును అంకుల్, మేమే. నా పేరు గాయత్రి. నా పేరు అమ్ములు. నా పేరు జాహ్నవి. నా పేరు హనీ. ఓ మీరేనా? ఇప్పుడు మీ డాడీ ఫోన్ చేసిండమ్మా. మీరిద్దరు ఒక ఏరియా, మీ ఇద్దరు ఒక ఏరియా కదా? అవును అంకుల్, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మేమిద్దరేమో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్. మేము కూడా ఒకటే ఏరియానే చదువుకున్నాం. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఏమే అని. మేమిద్దరం ఒకటే స్కూల్ చదువుకున్నాం. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇప్పుడు ఫోర్త్ క్లాస్. ఇప్పుడు హాస్టల్కి వచ్చినాం. సేమ్ హాస్టల్కి వచ్చినాం. మేమిద్దరం సేమ్ హాస్టల్కి వచ్చినాం. Tom and Jerry, Tom and Jerry, Tom, Tom, Tom. Kisses, Mary, kiss, kiss, kiss. Jaya, hoo, hoo, Jaya, see. Coco, Pepsi. నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్. సరే సరే, ఈ ఆటని తర్వాత కానీ ఇగో హాస్టల్కి వచ్చినప్పుడు మంచిగా చదువుకోవాలి. ఈ ఆటలు ఇవన్నీ నడవేయడా, అర్థమైందా? నడువులు మీకు రూములు చూపిస్తా. రండి, రూపాయలు రండి. ఇగో ఇదొక రూము, ఇగో ఇది వచ్చేసి ఇదొక రూము, అర్థమైందా? ఇది వచ్చేసి ఇగో ఏసీ. ఇది ఏసీ ఉన్నోళ్ళకు, ఏసీ బుక్ చేసిన వాళ్ళకి ఈ రూము. నాన్ ఏసీ వచ్చేసి ఇగో ఈ బెడ్రూమ్, సరేనా? ఇట్లా లోపల రండి, చూపిస్తాం ఏమన్నా. ఇది వచ్చేసి నాన్ ఏసీ వాళ్ళకి ఇది, సరేనా? మళ్ళీ మా బుక్స్, మా డ్రెస్సెస్ ఏడ పెట్టుకోవాలి? డ్రెస్సెస్ వచ్చేసి ఇగో ఇంట్లో పెట్టుకోవాలి. ఇగో మీ ఇద్దరికి వచ్చేసి పెద్ద బీరువా, ఇగో మీ ఇద్దరికి వచ్చేసి ఈ బీరువా. అట్లెట్లయితే మాకే కావాలి, ఇది వాళ్ళకి ఇవ్వండి. అట్టేటైతే మా హయ్యర్ క్లాస్ కాబట్టి వాళ్ళకి పెద్ద బీరువా అలాట్ చేసినాము. మీరు చిన్నోళ్ళు కాబట్టి మీకు ఆ చిన్న బీరువా. మాకు ఇదే కావాలి, మాకు అది వద్దు. మనం ఎట్లయినా సరే ఇదే బీరువా తీసుకోవాలి, తగ్గలే. అవునా, ఎట్లయినా సరే ఇదే బీరువా తీసుకోవాలి, తగ్గలే. అంకుల్, మాకు ఇదే బీరువా, లేకపోతే మేము వేరే హాస్టల్ పోదాం. ఏందే భయపడిస్తురా? మాకు కూడా అదే బీరువా కావాలి, లేకపోతే మేము కూడా వేరే హాస్టల్ పోతాం. పీకుండే వేరే హాస్టల్ పీకుండే. మా ఇద్దరికి 2 బీరువాలు వస్తాయి, ఇది నాకు, ఇది హానికి. అరే, మీకంటే ముందు మేమే అడ్మిషన్ తీసుకున్నాం, అర్థమైందా? ఇగో బుజ్జి, ఎందుకు బుజ్జి అట్లా కొట్టాడుకుంటారు? 2 బీరువాలు పెద్ద బీరువాలు, మంచి మస్తు బట్టలు పడతాయి, అర్థమైందా? అట్లా కాదమ్మా, వారు హయ్యర్ క్లాస్ కాబట్టి వాళ్ళకి ఇది తీసుకున్నాం. కాబట్టి మీకు వేరే దాంట్లో ఏదైనా ఎక్స్చేంజ్ చేస్తాం, సరేనా? ఈ బీరువా అయితే తీసుకోండి. మీరెంతున్నారు? గిద్దన్నారు. మీ బట్టలు ఎన్ని ఉంటాయి? గా బీరో సరిపోతుంది మీకు. మాయి ఇన్ని బట్టలు ఉన్నాయి, ఆ బీరో కూడా సరిపోతుంది మా ఇద్దరికి. బీరువా, బుక్స్ అవన్నీ పెట్టాలి, మీకు అయితే సరిపోతుంది, తీసుకొని. ఏందే బయటిస్తున్నావా? రెడీ దమా జాహ్నవి ఇక్కడ ఇసంటి మస్తు చూసిన, మస్తు వేసినా కూడా. ఏందే తక్కువ అంచలేస్తురా నన్ను? జాహ్నవి ఇక్కడ మా ఏరియా నన్ను ఏమంటే తెలుసా? జాహ్నవి దడల్, నన్ను చూసి అందరు అయితే దడల్. ఏంది మా జాహ్నవి గురించి తక్కువ చేస్తురా? పిల్లలు, మీరు 1 ఇయర్ వరకు కలిసి మెలిసి ఉండాలి. ఇట్లా గొడవ పడితే మీరు ఏం చదువుతారు, ఎట్లుంటారు? నేనంటే ఇట్లున్నా. మీ వార్డెన్ ఎంత స్ట్రిక్టో తెలుసా? రేపు పొద్దుగా వస్తుంది మీ వార్డెన్. ఆమె ముందు ఇటువంటి నగరాలు చేసిరనుకో తోక కత్తరిస్తుంది. ముందుగా నీది ముందుగా కత్తరిస్తా. వార్డెన్ చాలా స్ట్రిక్ట్. బ్యాక్గ్రౌండ్ చదువుకోరు, అది చదువుకోండి. నేను బయట, నాకు వేరే కస్టమర్స్ వస్తారు. ఏసీ రూమే కదా? మీరు ఏసీ రూమ్ అమ్మా. ఇగో మీ ఇద్దరు వచ్చేసి ఇందులో పండుకోవాలి మీరు. సార్ మరి బెడ్ లేదు. బెడ్ లేదు కానీ మీకు నేను బెడ్ అరేంజ్ చేస్తా, సరే? ఒక 2 days ఎట్లా అరేంజ్ చేసుకోండి, సరే? 2 days అయితే బెడ్ అరేంజ్ చేస్తా. ఇద్దరు పిల్లలు, ఇక మీది ఇదే రూమ్. మీరు నైట్ అయితే ఇలా రావద్దు, అర్థమైందా? ఇది ఏసీ రూమ్, ఇది నాన్ ఏసీ రూమ్. మీరు వాళ్ళు ఇలా రానే కుది, సరేనా? సరే మా, నేను బయట, నాకు వేరే వాళ్ళు వస్తున్నా. అబ్బా, ఏసీ చల్లగా ఉంది కదా. ఏయ్ చోటా లేడీస్, ఏ బుడ్డి ఏడురా మీరు?
ఇది ఏసీ రూమ్, మీది నాన్ ఏసీ రూమ్. మీరు ఇలా అడుగు పెడితే రాత్రి కాళ్ళు కొద్దిస్తా. ఇక మా మంచి పెట్టండి మంచిగా బొర్రచ్చు. మాకు బెడ్ ఉంది, మీ బెడ్ లేదు, మీరు కింద పట్టుకొని పడుకోవాలి. 2 days అయినాక మాకు కూడా బెడ్ వస్తుందిలే. ఇప్పుడైతే లేదు కదా. లేకపోని మాకు ఏసీ ఉంది కదా, మీకు ఏసీ ఉందా? మాకు అవసరమే లేదు, మీలోనే పడరా మస్తు. ఈ గాయత్రి చల్లగా ఉంది కదా ఏసీ, రాత్రిపూట మంచిగా వండుకోవచ్చు చల్లగా ఏసీకి. అమ్ములు చల్లగా ఉంది, మస్తు చల్లగా ఉంది కదా. ఏయ్ నైట్ అయినాక గుర్తుకుంది కదా, మా రూమ్ లోకి అడుగు పెడితే జుట్టు కత్తిరిస్తా. మేమేం రాంతి. అరే జానవి మస్తు ఉబ్బర్లేస్తుంది. అది సత్యంగా ఆ రూమ్లో అస్సలు పోవద్దు, మన మాట మీద నిలబడాలి. సరే అబ్బా గాయత్రి చల్లగా ఉంది, మంచిగా వండుకో. అరే ఆ పొట్టి చాలా మాట్లాడుతుంది, కానీ రాత్రిపూట రాగాలి, ఒక కన్నేసి ఉంచు. వస్తుంది దాన్ని అడ్డి రగ్గడతా. గాయత్రి మంచి పాట పాడే చల్లగా వండుకుందాం. ఏం పాట పాడాలి? కలర్ రాబోయి చందమామ ఈ వింతగా ఇనుమా. గాయత్రి మంచి స్టోరీ చెప్పే ఇంకుటా వండుకుంటా. పాన్ కథ తెలిసి అది చెప్తా. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఒక కొడుకు ఉంటాడంట. ఆ కొడుకుకి రాజుకి ఒక పని చెప్తాడు. ఆ పని కోతుంటే ఒక అమ్మాయిని చూసిండు. ఆ అమ్మాయిని ఇంటికి పోయేటప్పుడు వాళ్ళ అంటే పోతాడు కదా ఇంటికి, పోయి వాళ్ళ నాన్నని అడిగిండు, నాన్న నేను ఒక అందమైన అమ్మాయిని చూసినా, నువ్వు కొట్టాలి, అప్పుడైతే నాకు స్టోరీ వస్తుంది. సరే చెప్పు. వాళ్ళ నాన్నని పోయి అడిగితే, నాన్న నాకు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, ఆ అమ్మాయే కావాలని అడిగింది. అరే అని వాళ్ళు పోయి వండుకునేమో చూసినా పోయి ఇందాక అన్నారు నీ మాట నిలబడతా పోను ఉబ్బరిచ్చిన ఇండేమంట అని. ఇప్పుడేమో వాళ్ళు వండుకున్న చూసాపు నాకు ఉబ్బరిస్తున్నా అంటున్నా. చూసాపు పనుకున్నా చూసాపో, నేను చూసా అక్కడ సరదా వేసి ఉంటుంది, నువ్వే చూసా, నేను పోను. ఇద్దరం పోదాం. రాజు ఆయన పిలిపించి ఇంకేదో ఉంటుంది. అయితే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. అయితే వాళ్ళు వస్తుంటారు కదా, ఆమెకి పెళ్లి ఇష్టం ఉండదు. ఆమె అదే కానీ ఇంకా వండుకోలేదే. అవునా, ఇంకా వండుకోలే, మంచిగా ఏసీ గల వండుకుందామని వచ్చిన. వచ్చినాం. చల్లగా ఉంది ఈ జాను రూమ్ లో, చల్లగా ఉంది. ఎట్లయినా వేసి మనం అక్కడ వండుకుందాం. అది వండుకున్నాక మనం మెల్ల దెయ్యాలక పోయి పండుకుందాం. సరే కలిపి వాటర్. అరే ఈ దొంగలు ఏదో ప్లాన్ వేస్తున్నారు, జర చూస్తూ ఉండు సరేనా. చల్లగా ఇలా రాగానే వేడిగా ఉంది. మనమన్న ఏసీ రూమ్ తీసుకున్నా అయిపో. పాము వేస్తారు, ఆ పాముని కోసి అంత ఉంటుంది, అంత పెడతారు, తింటే మనం చచ్చిపోతుంది. నడువే మళ్ళీ వండుకున్న లేదా చూసుద్దాం, ఉడకపోతుంది. పండుకుర్రే మిత్త తీసుకురాపో
వీళ్ళు ఏంది అసలు ఏంది ఇట్లా వండుకుర్రు ఇంత నిద్ర పోతుర్రు అసలు ఇది హాస్టల్ అనుకుంటుర్రా లేకపోతే ఇంట్లో ఉన్నామా అనుకుంటుర్రా వీళ్ళు ఏంది ఇంత మొద్దు నిద్ర పోతుర్రు మీ అసంటోళ్ళను సంవత్సరానికి 100 మందిని డీల్ చేస్తా మిమ్మల్ని ఎట్లా లేపాలో నాకు తెలియదా ఒక్క నిమిషం వేర్ ఇస్ చాటల్ బ్యాండ్ ఇప్పుడు చూడు ఎట్లా లేస్తారో ఇక Shabir. ఈ గాయత్రి ఎప్పుడు లేసామే వీళ్ళేందో ఈడికి వచ్చారు ఎందుకు వచ్చినా మీరు ఈడికి ఎవరు మేడం మీరు నేనా ఆగు చెప్తా ఏ వాచ్మ్యాన్ రే మల్లిగా ఏడికెళ్ళినో పిలుస్తు వినబడట్లేదా అప్పటి నుంచి ఎంతసేపు పిలవాలి నిన్ను మేడం ఏంది వీళ్ళకి చెప్పలేవా నేను ఎవరనేది చెప్పలే మేడం నేను కాలకు ఏం చేసారు మీరు మేమేం అడిగినాం అంకుల్ ఎవరు మీరు అని అడిగినాం అంతేగాని అంతే కదా అంతే ఇంత పని చేసిరు ఆమె ఎవరో తెలుసా మీకు వార్డెన్ ఆమెనే ఆమె సంగతి మీకు తెలియదు ఇద్దరు రాక్షసి ఆమె ముందు మీరు తోకలు జాడిచ్చిరు అనుకో తోకలు కట్ చేసేది మీ ఇష్టం అలా చెప్తున్నా నాకైతే దీనికి సంబంధించి జాగ్రత్తగా ఉంటుంది ఆమె అయితే చాలా స్ట్రిక్టు పోయినసారి ఇట్లనే బాగా అల్లరి చేస్తే అది జుట్టు కత్తరించింది జుట్టు కత్తరిస్తుందా నా జుట్టు అంటే నాకు పానం నాకు నా జుట్టు అంటే పానం నాకైతే నా జుట్టు అంటే మస్తు ఇష్టం నాకు కూడా నా జుట్టు అంటే పానం ఇక మీ ఇష్టం నేను చెప్పేది చెప్పిన లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ జుట్టు కత్తరిచ్చేసింది మీరు మీ జుట్టును జాగ్రత్తగా ఉంచుకోండి నన్ను ఇబ్బంది పెట్టకూడదు సరేనా జాగ్రత్తగా చెప్పిన మేడం ఏం చెప్పినావు మేడం మీరు లాస్ట్ ఇయర్ ఎవరిదో జుట్టు కత్తరిచ్చిన అని చెప్తుండు అంతేకాదు మేడం మీరు ఇంకా రాక్షసి అంట అంతేకాదు మేడం ఇంకా మీరు గయ్యాలి గంపంట అందుకనే జాగ్రత్తగా ఉండమని చెప్తాడు ఏం చెప్తున్నావు నువ్వు పిల్లలకు నా గురించి ఏం చెప్తలే మేడం ఇప్పుడు వాళ్ళు చెప్పిర్రు కదా నువ్వేం చెప్పినావో చేయి నీల్ డౌన్ చేయి ఫస్ట్ మేడం నేను హాస్టల్కి వాచ్మెన్ మేడం నేను నువ్వు వాచ్మెన్ అయితే నాకు పిల్లలు అయితే అందరు ఒకటే నాకు స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ అంతే నీల్ డౌన్ చేయి ఫస్ట్ నువ్వు చేయి నీల్ డౌన్ చేయి 5 minutes నీల్ డౌన్ చేసి వెళ్ళి ఇప్పుడు పైన ట్యాంక్ నీది అయిపోయిన మోటార్ నీళ్ళు తర్వాత ఎక్కించుకోవచ్చు కానీ ఫస్ట్ నువ్వు నీల్ డౌన్ చేసి వెళ్ళు 5 minutes నేను ఇన్ని రోజుల నుంచి పిల్లలకు నా గురించి ఎవరు చెప్తుర్రా అనుకుంటున్నా అయితే నువ్వా నా గురించి పిల్లలకు చెప్పేది అమ్మ తప్పైందమ్మా ప్రిన్సిపల్ మేడం చెప్ప ఏం అవసరం లేదు కానీ ఫస్ట్ నువ్వు నీల్ డౌన్ చేయి 5 minutes
అమ్మో వాచ్మ్యాన్కే ఈ పనిష్మెంట్ ఇచ్చిందనుకో అంటే మనకి ఏ పనిష్మెంట్ ఇస్తుందో ఏమో. పోయి పోయి మా మమ్మీ హాస్టల్ వేసింది. అమ్మ నాయనమ్మ పోతా అంటుంది, నేను తాత పోతా అంటే తాత నేను తాత దగ్గరికి పోతా. ఏంది ఎందుకు ఏడుస్తారు? ఎందుకు ఏడుస్తారు? మీరు రావడమే మీ వంతు, పోతా చేస్తా కాదు ఇక్కడ, అర్థమవుతుందా? నేను పంపిస్తేనే మీరు పోవాలి. ఇక్కడ నేను చెప్పిందే రూలు, అర్థమవుతుందా? నేను ఏది చెప్తే మీరు అది చేయాలి అంతే. ఇక్కడ నేను ఏది చెప్తే అదే, అర్థమవుతుందా? నేను చదివిపించినప్పుడు మీరు చదవాలి, నేను టైంకి పెట్టినప్పుడే తినాలి. ఏదైనా టైం టు టైం, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఓకే ఓకే మేడం. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ అన్ని నోటీస్ చేసుకోండి, పాయింట్ టు పాయింట్. ఏమంటున్నా, అవి గనక అతిక్రమించిర్రు అనుకో, తెలుసు కదా నాకు, చెప్పినా కదా, అది గనక చేయకపోయారు అనుకో జుట్టు కత్తరిచ్చేస్తా, అర్థమవుతుందా? ఓకే ఇప్పుడు నోట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, మార్నింగ్ 6 o'clock లేవాలి. 6 గంటలకంటేనే మేడం నేను పొద్దుగల రోజు 8 o'clock లేస్తాను మేడం. ఇంకా 6 గంటలకంటే ఎట్లా లేస్తాను మేడం? మేడం నేను డైలీ మా ఇంటికాడ 7:30కి లేస్తాను మేడం. ఇప్పుడు 6కి లేవంటే ఎట్లా మేడం? మేడం రోజు నేను 7కి లేసా మేడం, 6 అంటే నేను లేవా మేడం. మేడం మరి 6 అంటే కష్టం మేడం. పొద్దుగాల లేవాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, టైంకి వచ్చి కింద టిఫిన్ ఉంటుంది, టిఫిన్ తినేసి రావాలి, ఎవరి బట్టలు వాళ్ళు మడత పెట్టుకోవాలి, ఎవరి రూమ్ వాళ్ళు క్లీన్గా పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టలు గిట్టలు అన్నీ క్లీన్ చేసి పెట్టుకోండి, మంచిగా ఉండండి. ఇంకా ఈ రోజు వరకు అయితే ఏ క్లాసెస్ ఉండే ఏముండే, రేపటి నుంచి క్లాసెస్ స్టడీ అవర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. టైంకి స్టడీ అవర్కి రావాలి, టైంకి క్లాసెస్కి వెళ్ళాలి. ఓకేనా? ఓకే నేను వెళ్తున్నా మరి, బాయ్. సరే మేడం. అరే రేపటి నుంచి 6 గంటలకి లేవాలంటేనే ఇట్లా లేసామో ఏమో. అరే రేపటి నుంచి తొందరగా లేవాలి, లేకపోతే మళ్ళీ జుట్టు కత్తిరిస్తుంది. మన పనులు మనం చేసుకోవాలి. వీడు మార్నింగ్ 6 o'clock వరకు పిల్లల్ని లేపమంటే ఇంకా వీడే లేవలేడు, ఇంకా పిల్లల్ని ఎప్పుడు లేపుతాడు? వాళ్ళు ఎప్పుడు చదువుకుంటారు ఏంది? వీనికి ఇట్లా చెప్తే కాదు, వీనికి ఒక్కసారి నీళ్ళు పోస్తే చక్కగా అవుతాడు. ఎట్లా అన్నాడు చూడు, ఇంకా గురికలు కొడుతున్నాడు. టైం ఎంత అవుతుంది? నువ్వే 6 గంటల వరకు దున్నపోతు అన్నట్టు అంటే నువ్వు పిల్లల్ని ఎప్పుడు లేపుతావు? టైం 6 అవుతుంది, వార్డెన్ వచ్చింది. అని లేవే, అని లేవే, వార్డెన్ వచ్చింది. అని
అని అరే ఏందే వాటర్ వచ్చింది ఇప్పుడు ఎట్లానే ఏ బుక్ తీసి పట్టుకున్నామా ఫస్ట్ పట్టుకున్నాం బుద్ధురాన్ని మడత పెట్టేసి తంతో చూసినట్టే అదే జానవి వాళ్ళని కూడా లేపుదామా ఎందుకు లేపుతావే మరి మన శత్రువులు బీరు ఇవ్వలేరు ఆడ ఎసిరిలో అనుకున్నామని పనుకొని ఇవ్వలేదు లేపొద్దు వాడే అనుసారం తిడితే అప్పుడు చక్క అవుతుంది వాళ్ళకి నన్ను దెబ్బ మడతపెట్టు పాపం ఇప్పుడు వార్డెన్ వచ్చిందంటే వాళ్ళు మస్తు కొడుతుంది సరే కానీ వార్డెన్ వచ్చినప్పుడు మనం మడత పెట్టి బుక్కులు తీసి చదువుకుందాం అన్నాడు అని మనం వార్డెన్ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నామే వాళ్ళకి చెడ్డ పేరు తట్టు చేద్దాం ఓకే డన్ నేను నీకు నిన్న పోయేటప్పుడు ఏం చెప్పినా మార్నింగ్ 6 o'clock వరకు పిల్లల్ని లేపాలని చెప్పిన నువ్వేంది పండుకున్నావు పంది అన్నట్టు అన్నావు నీకు పండనికి ఇస్తున్నామా మేమేమన్నా జీతము మేడం తప్పైపోయింది మేడం రేపు టైంకి లేపుతా మేడం పిల్లల్ని రేపటి నుంచి నువ్వు 5:30కి లేవాలి పిల్లల్ని 6 o'clock వరకు లేపాలి అర్థమవుతుందా నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ లేకపోయింది అనుకో నీ ప్లేస్లో ఇంకొకటి వచ్చి ఉంటాడు మరి నీ ఇష్టం ఇక మేడం మేడం అసలు పని చేయకండి మేడం ప్లీజ్ మేడం రేపు ఖచ్చితంగా 5:30కి లేస్తాం మేడం పిల్లల్ని 6 గంటలకు లేపుతాం మేడం ఫస్ట్ వచ్చేరి వాడేంటి చేసి కట్టేసారు వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఎప్పుడు లేచారు మార్నింగ్ మీరు ఏమా మేడం 5:30 లేచినామా కూల్ 5కి లేచినా మేడం నేను చెప్తా 5:30కి లేచినా మేడం ఓకే గుడ్ వాట్స్ యువర్ నేమ్ మేడం మై నేమ్ ఇస్ జానవి మేడం వాట్స్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ హనీ మేడం ఓకే వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ రేపటి నుంచి కూడా ఇట్లనే మార్నింగ్ లేచి చదువుకోండి ఓకేనా మేడం వాళ్ళు చూడు ఇంకా లేవలేరు మీరు వస్తుందని చెప్తుంటే ఏపో మాకు మేడం అంటే మన భయమా అని అంటారు మేడం వాళ్ళు అంటారు మీరు భయపడతారేమో వార్డెన్కి మేము భయపడాం వార్డెన్కి అని అంటారు మేడం మీరు పోయి భయం పెట్టండి అంత మాట అన్నారా వాళ్ళు అవును మేడం వాళ్ళు అన్నారు మీరు చదువుకోండి వాళ్ళ సంగతి నేను చూస్తా ఓకే మేడం చిపక్ మమ్మల్ని ఏసీ రూమ్లో వండని యారే ఇప్పుడు మీకు ఉంటుంది చూడు మేడం చేట్లా ఏ పాపా లేవు ఓ పాపా అరే మమ్మీ చేసి పండుకుంటానే ఈ ఇల్లు అనుకుంటుంది ఏంది ఓ పాప ఇది ఇల్లు కాదమ్మా హాస్టల్ లేవు ఏ పో మమ్మీ నేను హాస్టల్కి పోను హాస్టల్ వేస్ట్ హాస్టల్ అంట ఆ వాటర్ నాకు గయ్యాలంట ఓ అమ్మా ఇది ఇల్లు కాదు హాస్టల్ లేవండి లే చదువుకోండి గాయత్రి లేపే వాటర్ వచ్చింది లే గాయత్రి లే వాటర్ వచ్చింది లే ఓ పిచ్చిదానా వాటర్ వచ్చింది లే అరే గాయత్రి నిజంగానే వాటర్ వచ్చింది కావాలంటే చూడే చూడే మేడం గుడ్ మార్నింగ్ మేడం మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ తర్వాత కానీ అసలు టైం ఎంత అవుతుంది మేడం టైమా 6:30 అవుతుంది మేడం 6:30 నేను మీకు ఎన్ని గంటలకు లేవమని చెప్పినా మేడం 6కి లేవమన్నారు మేడం ఏమో 6:30 అవుతుంది
మిమ్మల్ని 6 o'clock లేవమని చెప్పినా మీకంటే చిన్న పిల్లలు 6 o'clock లేచి చదువుకుంటారు. మీకేమైనా బుద్ధి ఉందా కొంచెమన్నా? అమ్మ గాయత్రి ఇద్దరు మనల్ని ఇరికిచ్చిర్రే. అవునే వాళ్ళిద్దరు మనల్ని ఇరికిచ్చారు జల్దీ లేచి. కొంచెం లేపలేరు. పొట్టోళ్ళు లెక్కను. లేవండి, ఫస్ట్ లేవండి, లేచిపోయి చదువుకోపోండి. ఈరోజు ఒక్కో రోజు అంటే అయిపోయింది, కానీ రేపటి నుంచి 6 వరకు లేచి మీరు చదువుకోవాలి. అర్థమవుతుందా? ఇంకొకసారి ఇట్లా వండుకురాకో మంచిగా ఉండదు. లేవండి, లేచిపోయి చదువుకోపోండి. ఓకే మేడం. 7 o'clock వరకు చదువుకోండి. ఇప్పుడు టిఫిన్ అతను వస్తాడు, మీకు టిఫిన్ పెడతాడు. టిఫిన్ చేసేసి మీరు పక్కనే మీ స్కూల్ ఉంటుంది, స్కూల్కి వెళ్ళండి. ఓకేనా? ఈవినింగ్ నేను మళ్ళీ స్టడీ అవర్స్కి మళ్ళీ వస్తాను. చెప్పడం మర్చిపోయినా, మధ్యాహ్నం కూడా ఇక్కడికే లంచ్ వస్తుంది. అందరు వచ్చేసి ఇక్కడనే లంచ్ చేయండి. ఓకేనా మేడం? ఏందో ఎట్లా వస్తున్నావు? గుడ్లు వీకేసా, నాతో నెరుకుంటే అటనే ఉంటుంది. టైం దేనికైనా టైం వస్తుంది. పొద్దుగాల లేచి చదువుకున్నట్టు యాక్టింగ్ చేసి మేడం ముందు మమ్మల్ని ఇరికిస్తారా? మాకు కూడా టైం వస్తుంది. ఆగురి, మీ సంగతి చెప్తాం. మిమ్మల్ని వాడంతో ఎట్లా తిట్టిపిస్తా అంటే తిట్టిపిచ్చు కాదు, కొట్టుపిస్తా. మస్తు మంది చూసిన మిస్ ఉంటాన్ని. సరేనే, ఈరోజు మీ టైం, రేపు మా టైం. మా టైం వచ్చినప్పుడు ఎట్లుంటుందో తెలుసా? గుడ్లకే నీళ్ళు రావాలి, మొత్తుకోవాలి, ఇట్లా అట్లా చేస్తాం. అంతుందా మీకు? చూద్దాం. వాళ్ళతో మనకెందుకు దాయమని చదువుకుందాం. గాయత్రి, నేను ఎప్పుడు ఇంత పొద్దుగాల లేచి చదువుకోలేదే. ఎగ్జామ్స్ ఉన్నప్పుడే ఇంత పొద్దుగాల లేచి చదువుకోలేదు తెలుసా? అరే నేనేమైనా చదివినాయే, బుక్ కూడా ముట్టలేను నేను. అసొంటిది ఇవాళ పొద్దున్న 6 గంటలకే లేచి బుక్ ముట్టిన. అరే మనం ఫస్ట్ డే స్కూల్కి కూడా పోలేమే, అసలు స్కూల్లో జాయిన్ కాలేము. చదవమంటే ఏం చదవాలి మనము? నాకు ఏడుపు వస్తుంది అమ్ముడు. అయ్యో గాయత్రి, ఏడవకి. అయ్యో పాపం, ఏడుపొస్తే ఏడువే గాయత్రి. అరే ఏడవకే గాయత్రి, వాళ్ళు దయ్యాలు చూస్తురు, మళ్ళీ మన నెక్కిరిస్తారు. ఏడవకూకో, చదువుకో. ఏడవకమ్మా, ఏడవకు. ఏందే వీళ్ళు చిన్నపిల్లలు వేసినట్టు ఏడుస్తురు? అవునే, వీళ్ళు చిన్నపిల్ల కన్నా ఎక్కువ ఏడుస్తురు. అవునే ఏడుస్తున్నా. నేను హాస్టల్కి వచ్చాడు ఫస్ట్ టైం. ఇంత పొద్దుగానే లేచి ఇగో బుక్ ఉంచుడు కూడా ఫస్ట్ టైం తెలుసా? నాకు ఏడుపు వస్తుంది, నేను ఏడుస్తా. ఈ గాయత్రి ఏడుబకి వాళ్ళు ఎక్కిరిస్తుర్రు, ఎందుకు ఏడుస్తున్నావు? అరే అమ్మ, నాకు ఏడుపు వస్తుంది. ఏడుబకి చదువుకో. సరే నేనేమేడు మమ్మీ, నేను నీ దగ్గరకు వస్తా. వీళ్ళు పొద్దున్న లేపుతురు. ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ నేను నీ దగ్గరకు వస్తా. చదువుకో అని. ఈ మెడుస్తున్నా వాళ్ళు అప్పటి నుంచి ఎగిరిస్తు. చదువుకో. ఒకటే ఏడుస్తుంది. చదువుకోవాలి, ఎగిరిస్తారు. నేనేం చెప్తానే? అయ్యో సారీ ఆపే ఆపే, చదువుకో. ఇది పెద్ద పిచ్చి ఉన్నట్టుంది. దీంతో సంవత్సరం అంతా ఎట్లేగాలే ఏమో. నువ్వు పిచ్చి నచ్చిందనే నువ్వు అన్నది. అరే నిన్ను కాదే బాలేనంటున్నా. అదే మళ్ళా
వావ్, చికెన్ పెద్దగా ఉంది, ఫ్రిడ్జ్ పెద్దగా ఉంది. వావ్, ఈసీబీ ఉంది, మంచిగా అనుకోవచ్చు. ఇది పిల్లలేదు ఇంతసేపు ఇక్కడ ఉంది కదా పిల్లలు. పిల్లలు పిల్లలు ఎక్కడ ఉన్నారా? ఏమన్నా నువ్వు గిన్నెలను ఎత్తుకుంటున్నా మర్యాద పెట్టు, లేకపోతే బెల్ట్ తీసుకొని జాబ్ పెట్టారా పెట్టు. పిల్లలు నేను ఎవరు అనుకుంటుంది మీరు? నువ్వు ఎవరివైతే మాకేంద్రా, ఫస్ట్ గిన్నెల పెట్టు. ఇప్పుడు కనుక గిన్నెల పెట్టకపోతే మా వార్డెన్కి ఫోన్ చేసా. అసలే మా వార్డెన్ పెద్ద గయ్యాలి, నీ పని చెప్తుంది. వార్డెన్ గురించి నీకు తెలియదురా, నీ పని అయిపోతుంది, నీకు జుట్టు ఉండదు గుండె ఉంటది. ఓ పిల్లలు, నేను దొంగ అనుకున్నావా? ఈ ఆశలకి కొంత ఏనికి వచ్చినా తెలుసా? ఒంటోడువా, మరి ఏంది గట్లున్నావు? అంటే ఇవన్నీ వేసుకొస్తే ఉంటుందని చెప్పి గుర్తుపడుతుంది అని చెప్పి ఇవన్నీ వేసుకొచ్చినా నేను. నయం ఇంకా నేను బెల్ట్ తీసుకొని కొట్టలేను. ఏంటి అంకుల్ గిట్లా ఆయన గిట్లా తయారైనావు? సేమ్ గిన్నెల దొంగ లెక్కనే ఉన్నావు. అంకుల్ మీరు అన్ని వంటలు చేస్తారా? అంకుల్ మీరు నూడిల్స్ చేస్తారా? అంకుల్ మీరు ఫ్రైడ్ రైస్ చేస్తారా? అంకుల్ మీరు చికెన్ బిర్యానీ చేస్తారా? నాకు అన్ని వంటలు వచ్చి నాకు అసలే వంటలే రావు. వీళ్ళకి ఏదో బిల్ అప్పిస్తున్నాయి నేను. అంకుల్ నూడిల్స్ చేస్తారా తినడానికి? నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ నూడిల్స్. చూసా చేస్తా, మ్యాగీ ప్యాకెట్ ఇప్పేసి నీళ్ళు వేస్తే కదా మదా అయిపోతుంది. నూడిల్స్ ఏం తింటావే? మంచిగా ఫ్రైడ్ రైస్ తినాలి, హెల్త్కి మంచిది. టేస్ట్ చేస్తారు నూడిల్స్ కాదు ఫ్రైడ్ రైస్ చేయరు. పొద్దు మసాలా ఫుడ్ ఏం తింటారే? మంచిగా మసాలా దోశ తినాలి, ఎంత బాగుంటుందో. పొద్దునే మీ అందరు ఏది తినొద్దు, పొద్దునే మంచిగా ఉప్మా తినాలి. ఉప్మా అలా ఉల్లిగడ్డలు అవన్నీ అన్నీ వేస్తారు. నాకు ఏమైనా నచ్చా. నాకు ఫ్రైడ్ రైస్ అంటే నాకు నూడిల్స్ అంటే మస్తు ఇష్టం. అలా చికెన్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది. పిల్లలు నా మీద ఎంత ఆశ పెట్టుకుదేమో, నాకేమో వంటలు రావు. ఫస్ట్ ఏం చేస్తున్నావు చెప్పండి అంకుల్, నాకు ఆకలి అవుతుంది. జల్దీ వేయండి అంకుల్, జల్దీ వేయండి. టెల్ మీ అంకుల్, టెల్ మీ. నాకు ఆకలి అవుతుంది, నాకు ఫ్రైడ్ రైస్ చేస్తారా? నాకు ఆకలి అవుతుంది. 5 డేసా? నాకేదా అది 5 డేస్. పిల్లలకి ఎట్లా నచ్చ చెప్పాలి నేను? అమ్మా పొద్దున ఈ 5 డేస్లు ఇవన్నీ ఏమి తినద్దమ్మా. పొద్దున్న లేచి మంచి వీధి పాలిస్తా, తాగేసి నిమ్మలంగా స్కూల్కి వెళ్ళండి, ఓకేనా? ఫ్రైడ్ రైస్ కావాలి ఇప్పుడు. నాకు కూడా నూడిల్స్ కావాలి ఇప్పుడు. నాకు గెలవాలి, నాకు కూడా కావాలి. ఏ నవ్వది, ఇదేమో నోదలా అనుకోదా? మీరు స్కూల్ వచ్చినాక అన్ని చేసి పెడతాను. స్కూల్ కావాలి మేము. ఏంది టిఫిన్? ఒక గ్లాస్ పాలు ఇస్తే తాగి పోండి ఇక స్కూల్కి. సరే అంకుల్, మళ్ళీ సాయంత్రం వస్తాం. అప్పుడు నాకు ఫ్రైడ్ రైస్ పెట్టాలి సరేనా? నాకు నూడిల్స్ పెట్టాలి. అప్పుడు నాకు సాంబార్ చేసి పెట్టాలి అంకుల్. చూడు, అప్పుడు నాకు పప్పు వేసి పెట్టాలి చూడు. నాకు స్కూల్ టైం అవుతుంది, మేము పోతున్నాం. బాయ్. అవ్వ ఈ జీతం ఎక్కుందని చెప్పేసి ఒప్పుకున్నాను. ఏం చేసి పెట్టాలనే వీళ్ళకి నేను. చల్లగా వస్తుందా అని కాలి చల్లగా వస్తుంది. అబ్బా ఏ జాను ఏమన్నా తిన్నీకే నోరు గుల్ల అవుతుంది, ఏదో ఒక దినబుద్ధి అవుతుంది. అరే మా మమ్మీ మొన్న సండే ఇచ్చింది, అన్నీ తినేసినానే నేను. అవునే, మొన్న మా మమ్మీ బియ్యం తెచ్చింది, ముడుకులు. నేను మొత్తం ఆ రోజే తిన అగర్వాడ లెక్క. మనం ఇంకోసారి తెచ్చినప్పుడు కొన్ని మిలిగించుకోవాలి, అలా అవే నెల మొత్తం తినాలి. అవునే, ఈసారి అటనే వేద్దాం మనము. అవునే జానవి, మా మమ్మీ మొన్న వచ్చినప్పుడు పైసలు ఇచ్చిందా? పైసలా? ఎందుకు? అరే ఏం లేదే, వాచ్మెన్ అంకుల్ని పిలిచి 10 రూపీస్ ఇచ్చి కురుకురే తెప్పించుకుందాం. నీ దగ్గర లేవా పైసలు? నా దగ్గర అంటే నేను ఎందుకు అడుగుతానే జానవి? అరే ఒక పని చేద్దాం, వాళ్ళ బ్యాగ్లు ఏమైనా ఉన్నాయో ఏమైనా తిన్నిక్కున్నాయో తీసుకుందాం సరేనా? అరే వాళ్ళు మనకన్నా తెలియకలే, వాళ్ళ బ్యాగులు ఎప్పుడు సంకల పెట్టుకునే తిరుగుతారు. అరే గాయత్రి, తిన్నికేమైనా ఉన్నాయా నీ దగ్గర?
ఇంకో నా దగ్గర ఇగో ఈ మిక్చర్ ఉంది. మొన్న మీ మమ్మ వచ్చినప్పుడు ఇవ్వలేదు అయ్యా నీకు? ఇచ్చింది కానీ అప్పుడే తెల్లారే తినేసిన. పందిరేక తిని ఇంకా నాయ అడుగుతున్నావే, దాచిపెట్టుకోవాలి. నేను ప్రతిసారి దాచిపెట్టుకుందాం అనుకుంటున్నానే, నాకు తెలియకుండానే తినేస్తున్నా. సరేనే, ఇగో కొన్ని ఉన్నాయి, కొంచెం కొంచెం తిందాం. జల్లి జల్లి తినేసి బ్యాగ్లో పెట్టుకుందాం. మళ్ళీ దొంగలు వచ్చి తీసుకొని పోతారు మనం. అరే అవునే, దాచిపెట్టుకోవాలి. అసలే వాళ్ళ కండ్లు ఇప్పుడు మన మీదే ఉంటాయి. వాళ్ళు అసలే చాలా తెలివైన వాళ్ళు. అంటే మనకు తెలియలేదా? ఏం మాట్లాడుతున్నాయి నువ్వు? ఇంకా వాళ్ళకైనా మనకే ఎక్కువ తెలివి. అవ్వ మనకే తెలివి ఉంది. ఏదో నోట్ చేయాలి అట్లా అనేసిన. అరే నెక్స్ట్ సార్ నుంచి నేను కూడానే కొన్ని కొన్ని దాచిపెట్టుకొని తింటా. అరే హనీ, మిక్సర్ వాసన వస్తుందా? అబ్బా అవును, మిక్సర్ వాసన వస్తుంది. ఎవరో తింటారు. చూద్దాందా? వాళ్ళు మిక్చర్ తింటురే. అవునే, వాళ్ళు మిక్సర్ తింటురు. అడుగుదామా కొంచెం? చట్, వాళ్ళేంది అడిగేది? వాళ్ళు మన శత్రువులు, వాళ్ళని అడగొద్దు మనం. అబ్బా ఏం కాదే, మిక్చర్ అడుగుదామే. మిక్చర్ తినక చాలా రోజులైంది. ఏం కాదు, అడుగుదాం. ఆ పందాలు అన్నీ మనం పెట్టుకోద్దే. ఏం కాదు, అడుగుదాందా? అరే అనే, నీకు ఇంతనన్నా బుద్ధి ఉందాయే? నిన్ననే కదా మాతో గొడవ ఆడ్డారు. ఇప్పుడు మెల్లగా పోయి అక్క కొంచెం మిక్చర్ అంటే వాళ్ళు మనల్ని బుక్కరోళ్ళు అనుకుంటారు. మరి ఇప్పుడు ఎట్లనే ఏదో ఒకటి చేద్దాం, నాకు ఆకలి అవుతుంది. అరే మనము హాస్టల్కి పైసలు కడుతున్నామే, మనకి వంట మనిషిని ఏమన్నా అడుగుదాం. అబ్బా వంట మనిషి ఉండు కదా, ఏమన్నా అడుగుదాం. ఎగ్ బోండా తిందామా? నేను పునుగులు తింటా. ఏ పునుగులు వద్ద, ఎగ్ బోండానే తిందా. పునుగులు వేపించుకుందామే. పునుగులు అయితే 10 వస్తాయి. 10 కింద తినే బదులు ఇంత పెద్ద ఎగ్ బోండా తింటే కడుపు నిండిపోతుంది ఒకటి తింటే. మిక్చరే ఏం చేద్దాం? తిందాం. నడు తిందాం. మరి కొంచెం ముంచే, మొత్తం నువ్వే తింటున్నా. నేను ఒక్కటి తింటే ఏంది తిన్నవాడు ఇంతసేపు అయితే టైం లేస్తలేదు. ఏంది మీరు నా మిక్చర్ తింటారు? లేవరు దొంగ పోనీ లెక్కన్నా. అమ్మా గుంజుకో మిక్చర్ ప్యాకెట్ గుంజుకో. మేము మిక్చర్ ఏమన్నా అడిగినామా? అది తిన్నాడు, మేము తిన్నాము. తింటారు. ఎందుకు తినారు? భూకర్మకాలు లెక్కన్నా. ఎవరే భూకర్మకాలు? మేము కింద పడితే తిన్నాం, మీ దగ్గర నుంచి గుంజుకొని తినలే. అర్థమవుతుందా? మస్తు ఎప్పటికైనా నడువులు ఇడికి నడురి. నడు, మన ఎగ్ బోండా చేపించుకుందాం. చేపించుకుంటాం. ఎగ్ బోండానా? ఎక్కడిది ఎగ్ బోండా? అరే నా తెలిసి వంటగానే దగ్గర ఎగ్ బొండాలు చేయించుకున్నట్టు రే. నడు మనం కూడా చేయించుకున్నాం. అంకుల్ చెప్పండి పూజ, ఏం కావాలి? అంకుల్ స్నాక్స్ ఏం చేస్తారు? అంకుల్ స్నాక్స్ ఏం చేస్తారు? అరే మీరెందుకు వచ్చిర్రే? ఎందుకు వచ్చినావు? ఏం ఇల్లు కాదు, అందరికి వేసి పెడతాడు అంకుల్. అయ్యో అంకుల్, మేము ఫస్ట్ వచ్చినాం, మాకు ఏం చేయాలా చేసి పెట్టు. అవును అంకుల్, నాకు ఎగ్ బోండా కావాలి ఇప్పుడు. ఫస్ట్ నాకే ఇవ్వండి అంకుల్. ఇక ఎవరు వస్తాయండి? మాకైతే పునుగులు కావాలి, చేసి పెట్టు. ఇక నువ్వు వాళ్ళకి ఏమన్నా అనుకో. రాక్షసులు ఏడిపోతే ఆడుకోసారి దెయ్యాలి లెక్క. అంకుల్ నాకైతే 2 ఎగ్ బోండాలు కావాలి అంకుల్. అమ్మా ఇది మీ ఇల్లు కాదమ్మా, ఇది హాస్టల్. ఇది నేను చేసింది మీరు తినాలి. ఎందుకు అట్లా అసలు మీ ఇల్లు కాదు ఇది. అంకుల్ నాకు ఇప్పుడు ఎగ్ బోండా కావాలి అంకుల్. నాకులా 10,000 కావాలి, ఇస్తావా? మేము ఎందుకు ఇస్తాం? మీకెందుకు ఇవన్నీ ఇవ్వాలి? నేను చేసింది మీరు తినాలి మీరు. అంకుల్ అట్లెట్లయితే మేము నచ్చింది వేయాలి, మేము పైసలు కడతలేమా? అవును అట్లనా? ఆగు, వాళ్ళని ఫోన్ చేస్తా. హలో వాడనికి ఫోన్ చేస్తుంది. అంకుల్ వద్దా అంకుల్, మీకు నచ్చినది చేయండి. అలా రావాలి దాదికి. నాకు మేడం ఒక లిస్ట్ ఇచ్చింది, నాకు ఆ లిస్ట్ ప్రకారం చేసుకుంటా. ఒక మిర్చి ఉంది, అలా మిర్చి చేసుకుని వస్తా. సరే పోంది. మిర్చిలా ఏదో ఒకటి దొరికింది తిందాం. ఏదో ఒకటి దొరికింది తిందాం.